ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య కుచ్చు. సో ఈ వీడియో ఏంటంటే వీకెండ్ టైంలో తీసిందనమాట. సో సాటర్డే సండే ఈ 2 డేసే వీళ్ళకి ఖాళీ దొరుకుతుంది. మిగిలిన వీక్ డేస్లో అంటే గణేష్కి, యశుకి అండ్ అన్నయ్యకి ముగ్గురికి అవ్వదు, ఆఫీస్ ఉంటుంది కాబట్టి. సో ఏం ప్లాన్ చేసినా వీకెండ్లోనే ప్లాన్ చేయాలి. సో అందుకే ఈసారి నంది హిల్స్ అండ్ ఈషా ఫౌండేషన్ కలిపి అనుకున్నాము. అంటే నంది హిల్స్కి ఈషా ఫౌండేషన్కి ఒక 1 అవర్ అలా పడుతుంది టైమ్. సో ఇంకా దగ్గరలోనే కదా ఉన్నాయని చెప్పి రెండో ఒక రోజు కవర్ చేసేయచ్చు అని చెప్పి అనుకున్నాము. సాటర్డే వెళ్ళలేదు, సాటర్డే గణేష్కి ఆఫీస్ ఉంది. సో సండే ఇది ప్లాన్ చేసామన్నమాట మొత్తం కలిపి. సో ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి సాటర్డే నైట్ వెళ్ళిపోయాం మేము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ 2 o'clockకి స్టార్ట్ అయిపోదాం అని చెప్పి డిసైడ్ అయ్యాం. బట్ 2 o'clockకి మేము లెగ్గలేదు. అంటే నేను ఒక్కదాన్నే లేచాను షన్నుకి మిల్క్ కోసం అని. మిగిలిన వాళ్ళందరూ పడుకున్నారు. సరే ఇంకా పడుకున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే, ఇంకా క్యాన్సిల్ చేసేసుకుందాం అనుకున్నాము. బట్ 3కి యశ్ కూడా లేచింది. ఇంకా 3కి మొత్తం రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము రెడీ అయ్యి లేచి మొత్తం అంతా స్టార్ట్ అయ్యి ఇంకా కార్ ఎక్కాము, ఎక్కుతున్నాము అనగానే వీళ్ళిద్దరు కూడా లేచిపోయారు, మాన్విక్ అండ్ షన్ను ఇద్దరును. అంతవరకు మొత్తం నిద్రలో ఉన్నారు. ఎప్పుడైతే బయటకు వెళ్తున్నాం అని తెలిసిందో ఏంటో నాకు తెలియదు, కానీ వెంటనే లేచారు ఇద్దరును. సరే ఇంక చెప్పి ఇంకా వాళ్ళని కూడా కార్లోనే పడుకోబెడదామని చెప్పి చాలా ట్రై చేసాం, కానీ వాళ్ళు అస్సలు పడుకోలేదు. సో చూస్తున్నారు కదా కార్స్, బైక్స్. అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే వీకెండ్ టైంలో నంది హిల్స్కి అస్సలు నంది హిల్సే కాదు, నంది హిల్స్ లాంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం వీకెండ్లో అయితే అస్సలు ప్లాన్ చేసుకోకండి. లేదంటే ఇలానే మాలా ఇరుక్కుపోవాల్సి వస్తుంది. మేము వెనక్కి ఇంకా అంటే అంత దూరం వచ్చేసాక మధ్యలో స్టక్ అయిపోయాం అనమాట. ముందు కార్సే వెనకతల కార్సే. బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ప్లస్ పాయింట్, ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే బైక్స్ మీదే ప్లాన్ చేసుకోండి. బట్ మాకు కిడ్స్తో ఉన్నాం కాబట్టి సో మేము కార్లోనే వెళ్ళాలి. ఇంకా ఏంటంటున్నావు యశు? నంది హిల్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందా? మళ్ళా సార్ రావాలి. ఈసారి ఈసారా రాంగ్ ప్లానింగ్. సండేస్ ప్లాన్ చూస్తాం కదా సన్ రైజ్ అదంతా. ట్రాఫిక్ లో కూర్చొని చూస్తాను. సన్ రాలే. దానికి అలారం పెట్టుకొని లెగాలన్నమాట. విన్నారు కదా యశ్ ఫ్రస్ట్రేషన్ అనమాట. అంటే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఒక 5 minutes కదులుతున్నాం, మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ కదులుతున్నాం, మళ్ళీ ఆగిపోవడం. సో ఇంకా ఆ టైంలో ఎంత చిరాగ్గా ఉంటుంది కదా. ఇంకా మేమైతే సన్ రైజ్ టైంకి వెళ్ళిపోతాము అనుకునే లోపు ఇది ఇంకా ఈ ట్రాఫిక్ అనమాట. అస్సలు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. మినిమం నాకు తెలిసి ఒక 2-3 hours వెయిట్ చేస్తూనే ఉన్నట్టున్నాం అలాగా. సో వెళ్తున్న వేలోనే ఇంకా డిసైడ్ అయ్యాం, సర్లే ఇంకా ముందు ఏదైనా రూట్ ఉంటే ఆ రూట్ నుంచి ఇంకా ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోదాము, ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో అని చెప్పి అనుకున్నాం. బట్ ముందు వెళ్ళి షార్ట్ కట్ చూసేసరికి అక్కడ అసలు వే లేనే లేదు అసలు వెళ్ళడానికి. గూగుల్ మ్యాప్స్ని నిజంగా కొన్నిసార్లు గుడ్డిగా నమ్మకూడదు. సో అది తప్పు చూపించింది. అక్కడికి వెళ్ళాక అనుకునే సర్లే ఇంకా ఏదైతే అది అయింది, పైకి వెళ్ళి చూసుకొని అప్పుడు రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి. అక్కడ ఉండే ఘాటి కూడా అంత పెద్దగా ఏం లేదు, అంటే సింహాచలం ఘాటి ఉంటుంది కదా, సో అలానే ఉంది. సో ఇంకా ఐ థింక్ ఇదే లాస్ట్ అనుకుంటా రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ నంది హిల్స్కి. సన్ రైజ్ టైంకి అయితే మేము రీచ్ అవ్వలేకపోయాము అనే చెప్పాలి. సో అదొక్కటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ నెక్స్ట్ టైం ఈసారి చూసి ప్లాన్ చేసుకోవాలి, అది కూడా ఓన్లీ వీక్ డేస్లో మాత్రమే. బట్ వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం బెటర్ బైక్స్ని ప్రిఫర్ చేస్తేనే బెస్ట్, లేదంటే చాలా కష్టం. అండ్ చూసారు కదా కార్లో వాళ్ళిద్దరూ ఎలా కొట్టుకుంటున్నారు. ఆ డే మొత్తం అలానే ఉన్నారు. అంటే పోటీగా నాకు మేము బ్యాగ్స్ తీసుకెళ్ళాం కదా, ఆ బ్యాగ్ జిప్స్ కోసం వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అనమాట. సో ఇంకా వాళ్ళదొక గోల, ఒక పక్క మేము సన్ రైజ్ చూడలేకపోయామని మాదొక బాధ అనమాట.
అండ్ అదంతా పార్కింగ్ ఏరియా ముందు చూపించాను కదా. సో ఇది ఎంట్రన్స్ పాయింట్. అక్కడ లైక్ లోపల ఏవే ప్లేసెస్ ఉన్నాయని చెప్పి రాశారనమాట. బట్ అనుకున్నంతగా ఏం లేదు. అంటే నాకు నచ్చింది ఒక వ్యూ పాయింట్ ఒకటే, పైన హిల్ పైన ఒక వ్యూ పాయింట్ ఉంది, అది ఒక్కటే నచ్చింది. మిగిలినవన్నీ నార్మల్గానే ఉన్నాయి. అండ్ లోపల వెళ్ళిన తర్వాత పైన కొండ పైన శివాలయం టెంపుల్ ఉందంట. సో మేము దానికైతే వెళ్ళలేదు. సో ఎంట్రీ ఫీజు వచ్చి 20 రూపీస్ లోపలికి. శివాలయం లోపల గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. సో ఆ బస్సెస్లో ఎక్కితే మాత్రం 25 రూపీస్ అనమాట. అది శివాలయం టెంపుల్ వరకు తీసుకెళ్తారు. సో మేము అదంతా ఏం వెళ్ళలేదు. ఓన్లీ ఈ కింద ఫ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చూసుకున్నాము. అండ్ మంకీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. బట్ అవి మనకేమి హామ్ చేయవు అంటిల్ అన్లెస్ మనమే వెళ్ళి వాటిని ఏదో ఒకటి చేసినంత వరకు. నాకు అక్కడ నచ్చింది ఏంటంటే లైక్ వచ్చే వాళ్ళందరూ కావాలని వాటికి ఇరిటేట్ చేయడం అలాంటివి చేస్తున్నారంటే పిచ్చి పిచ్చిగా వాటి ముందు ఎక్స్ప్రెషన్స్ పెట్టడం, ఏవో ఒకటి ఇసిరినట్టు చేయడం. సో ఆబ్వియస్లీ అవి రియాక్ట్ అవుతాయి కదా. సో అదొక్కటే నాకు నచ్చలేదు అక్కడ. మేము ఫస్ట్ చూసి ఇక్కడ ఏదైనా పెళ్ళి అవుతుందా ఏంటి అనుకున్నాము. చూసారు కదా ఆ పార్కింగ్ ఏరియాలో ఎన్ని వెహికల్స్ అంటే అసలు ఇంకా నేను కొంచెమే తీసాను. ఆ లోపలికి ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఆ హిల్ టాప్ అంటే కొంచెం స్లాంట్గా ఉంది, అక్కడ వరకు బైక్స్ పెట్టారు. మరి అంత చివరి నుంచి ఎలా తీస్తారో కూడా ఐడియా లేదు. సో ఇంకా లైక్ ఒక పాయింట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూసుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న నందిని హోటల్ అనుకుంటా, లైక్ ఓన్లీ స్నాక్స్ అండ్ కొన్ని రైస్ ఐటమ్స్ వరకు ఉన్నాయి. సో ఇంకా అక్కడ కొన్ని స్నాక్స్ తీసుకొని వీళ్ళిద్దరిని చక్కగా ఆ హై చైర్లో కూర్చోబెట్టాము. లేదంటే అస్సలు ఊరుకోవట్లేదు. మేము ఏది పట్టుకుంటే అదే కావాలంటున్నారు వాళ్ళు. సో ఇది హిల్ వ్యూ పాయింట్ అనమాట. సో ఇదే చెప్పాను కదా అక్కడ ఉన్న పాయింట్స్లో ఇది ఒక్కటే నాకు బాగా నచ్చిందని చెప్పి. బట్ ఇదే ఎక్కడానికి స్టెప్స్ లాంటివి ఏమీ లేవు. సో అంటే మొత్తం రాళ్ళే ఉన్నాయి, వాటి మీద నుంచి ఎక్కాలి. కొంచెం కష్టమే పిల్లలతో వెళ్తే. బట్ నాకు తెలిసి దీనికి ఇంకొక రూట్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక్క వ్యూ పాయింట్ చూడాలి అంటే దానికి 2-3 రూట్స్ ఉన్నాయన్నమాట. సో దేని నుంచైనా ఇప్పుడు చూస్తున్నప్పుడు అంతగా ఏం లేదు. బట్ ఎర్లీ మార్నింగ్ రీచ్ అయితే మాత్రం చాలా బాగుంటుందంట. సో బట్ ఏదో ఒకటి ఇక్కడి నుంచి ఒక వ్యూ అయితే మాకు కనిపించింది. సో ఇంకా అదే ఎంజాయ్ చేస్తాం మేము. సో ఇంక దీని తర్వాత 2 ప్లేసెస్ చూసాము. సో ఇంకా దాని తర్వాత అయితే ఈషా ఫౌండేషన్కి మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా పైన శివాలయం టెంపుల్ ఉంది. సో వెళ్ళాలనుకుంటే దానికి కూడా వెళ్ళొచ్చు. బట్ అది వాకబుల్ కాదు, బస్లోనే వెళ్ళాలంట. సో ఇంకా అంత లాంగ్ వెయిట్ చేసి వెళ్ళడం అనేది చాలా టైం టేకింగ్. సో ఇంకా అందుకనే ఈషా ఫౌండేషన్కి మేము స్టార్ట్ అయిపోయాము.
సో ఇంకా ఈషా ఫౌండేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అప్పటి వరకు క్లైమేట్ అంతా బాగుంది, ఓకే ప్లెజెంట్గా ఉంది, ఏమీ ఎండ లేదు ఏం లేదు అనుకున్నాము. బట్ ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యామో అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఫుల్ ఎనర్జీతో వెళ్ళిన వాళ్ళం అసలు లోపలికి వెళ్ళేసరికి ఆ ఎండ దెబ్బ గట్టిగా తగిలింది. ఇంకా ఎనర్జీ మొత్తం పోయిందనమాట. ఇంకా చూసుకొని రిటర్న్ అయిపోయాము అక్కడి నుంచి. బట్ నిజంగా వర్త్ అనమాట నేను వెళ్ళినది. అంటే నాకు అనిపించింది, ఎందుకంటే శివుడిది నేను చూసిందంతా అంటే ఈ ఈషా ఫౌండేషన్ అయితే నేను యూట్యూబ్ వీడియోస్లోనే చూశాను. బట్ దగ్గర నుంచి ఫస్ట్ టైం వెళ్ళి అంత పెద్ద శివుడిది చూసేసరికి కైండ్ ఆఫ్ గూస్ బంప్స్లా అనిపించింది. బట్ నాకైతే చాలా చాలా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట అక్కడ. కాకపోతే ఆ రోజు మేము వెళ్ళినప్పుడు చాలా ఎండ, అదొక్కటే మైనస్. వర్షం పడుంటే అట్లీస్ట్ చిన్న చినుకులా అయినా పడుంటే బాగున్నా అనిపించింది. ఇక్కడ కూడా చాలా రష్గా ఉంది, వెహికల్స్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫుట్వేర్కి ఫ్రీ సర్వీస్ అనమాట. సో మనీ ఏం పే చేయక్కర్లేదు. అక్కడ బ్యాగ్ ఇస్తారు, అందులో మన ఫుట్వేర్ అంతా పెట్టేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి అక్కడ శివుడి విగ్రహం ఉంది కదా అక్కడ పాస్ చేసేస్తారు. అంటే అక్కడ అవుట్ వే ఉంటుంది కదా, సో అక్కడ వరకు పాస్ చేసేస్తారు. అక్కడ మనం కలెక్ట్ చేసుకోవడమే. సో మనం ఎంటర్ అవ్వడమే నాగమ్మ టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ చూసుకొని ఆ లోపల నుంచి వే అనమాట. సో ఇంకొక షార్ట్ కట్ వే కూడా ఉంది, బట్ అందులో నుంచి వెళ్ళకూడదు తెలీదు. బట్ చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు. బట్ మేమైతే ఇలా నాగమ్మ టెంపుల్కి వెళ్ళి ఆ లోపల నుంచి చూసుకొని ఈ శివుడి దాని దగ్గరికి వచ్చాము. సో దీని కింద కూడా టెంపుల్ ఉంది, అందులోకి మేము వెళ్ళలేదు. ఓన్లీ ఆ పై వరకే చూసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా చెప్పాను కదా, ఇంకా మొత్తం చూసుకొని బయటకు వచ్చేసరికి వీడియోస్లో తెలియట్లేదు కానీ బయట మాత్రం చాలా చాలా ఎండగా అనిపించింది. సో ఇంక అప్పటికి మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కానీ ఏం తినలేదన్నమాట. కార్న్ నెక్స్ట్ చిన్న చిన్న స్నాక్స్ లాంటివి తిన్నాం తప్ప, అంటే ఫుల్గా ఏం తినలేదు. సో ఇంకా అందరూ మంచి ఆకలి మీద ఉన్నాము. షన్ను మాన్విక్కి తప్పించి మా ఫుడ్స్ అనేవి ప్రాపర్గా లేవు మార్నింగ్ నుంచి. సో ఇంకా అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి ఫస్ట్ ఫుడ్ తినేద్దాము, దాని తర్వాత ఇంటికి బయలుదేరిపోదాం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.